కొంచెం ఫ్రీడమ్గా ఉండొచ్చు. సేవకుల దగ్గర ఎందుకు భయపడాలని చెప్పి సేవకుల్ని భయపెట్టే సంగతులు కూడా కొద్దో గొప్ప మేము కానుకలు ఇస్తున్నాం కాబట్టి సేవకుడు కొంచెం దగ్గరగా ఉన్నాడని చెప్పి సేవకుడిని మీరు పోయి నువ్వు కాడికి వచ్చి మాట్లాడే చాలా మంది ఉన్నారు ఈరోజు. సేవకుడికి ఎక్కువ బలం ఉందనో, ఎక్కువ డబ్బు ఉందనో, కారులో వచ్చాడనో, బూట్లు వేసుకున్నాడనో, అది కోట్ వేసుకున్నాడనో నేను గౌరవించడం చెప్పట్లేదు సుమా. సేవకులకి ఎందుకు భయపడాలి? సేవకులకి ఎందుకు లోబడాలి? దైవజనుల మాట ఎందుకు వినాలి? ఒకే ఒక కారణం. వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడాలి? ఒకటే ఒకటి. ఇవ్వాల్సింది గౌరవం, మర్యాద సేవకుడికి కాదు, ఆ సేవకుడి తలపైన ఉన్న దేవుని యొక్క అభిషేకానికి దేవుని యొక్క అభిషేకానికి నువ్వు భయపడాలి. నువ్వు ఒక సేవకుని చూసి లేచి నిలబడుతున్నట్టు అర్థం తెలుసా? ఆ సేవకుని కాదు నువ్వు గౌరవించేది, ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు లేచి, ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు గౌరవించాలి. ఎందుకన్నా తెలుసా? ఆయన అభిషేకించిన వాడు దేవుడు. ఆయన మీద అభిషేకం ఉంది, దేవుని పిలుపు ఉంది, దేవుని యొక్క సన్నిధి సేవకుడి పైన ఉంటుంది. కాబట్టే చెప్తాను,